అలా కింద నుంచి దండ పట్టుకోండి దండ ముందు తీసుకురా అందరూ అర్థం చేసుకోవాలి. ఇది మన సభ, మనందరి సభ. ప్లీజ్ దయచేసి వేదిక మీదకి ఎవరు రావద్దన్నా. జ్యోతి ప్రజ్వల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల మాట్లాడడం జరుగుతున్న తర్వాత దయచేసి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎవరన్నా ప్లీజ్ అన్న సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎల్ఈడి దగ్గర నిలబడ్డోళ్ళు, అదేవిధంగా కెమెరా దగ్గర అన్న అక్కడ కెమెరా దగ్గర నిలబడ్డారు, డోర్ దగ్గర నిలబడ్డారు. అన్ని సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉంటాయి. ఈ సౌండ్ దగ్గర ఉన్నది కొంచెం అంటే జరగాలన్న ప్లీజ్. అక్కడ కెమెరా మ్యాన్స్ తప్ప ఎవరు ఉండకూడదు. ఎల్ఈడి దగ్గర ఉండదు ప్లీజ్. అన్నా ప్లీజ్ అన్న జరెక్కడికి వెళ్ళండి. మీ దగ్గరకు వస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సెకండ్ ఇస్తాడన్న. వద్దానా ప్లీజ్. పండుగ చదవనాటి తల్లి జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై బీసీ, జై నీలమల్లు. అన్న వాళ్ళకి అవకాశం, ఎందుకంటే వాళ్ళ మేడ్చల్ నియోజకవర్గం స్థానిక ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది కాబట్టి దయచేసి ఉమ్మడి మేడ్చల్ జిల్లా ప్రారంభ తలారి పుష్పధర గారి మాట్లాడి తెలియజేస్తున్నాను. అన్న అందరూ కూడా బ్రదర్ ప్లీజ్ ఎక్కడ జరగాలి. మీ స్థానం కూర్చోవాలి తమ్ముడు ప్లీజ్. హుజూర్ నగర్, సూర్యాపేట్ జై ముద్ర నీలమదన గారి నాయకత్వం అభినందించండి. నీలమదన గారి నాయకత్వం నీలమదన గారి నాయకత్వం. ఈరోజు దయచేసి అందరు సమన్వయం చెప్పిన అక్కడ చివరి దగ్గర కార్పొరేట్ పదవులలో, పార్టీ పదవులలో ఉండి ఢిల్లీ గద్దెని శాసించాలన్నా, ఢిల్లీని గద్దె దింపాలన్నా ముద్రాజులు కీలకమైనటువంటి నాయకుని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గొప్ప సభ. ఈ ఆలోచన నీలమదన్న సహకారంతో ఊట్ల సుంకరపైన మహేష్ గారి ఆలోచన సభను అభినందించడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ముద్రాల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యాంశం ఏంటంటే ముద్రాల నాయకుడు చాలా సోదరుడు శ్రీ నాయకుడు నిత్యం కుదిరాల కోసం ఏడే మీటింగ్ కలిస్తే చెప్పకుండా సరే తనకు ఆదేశపడే నాయకుడు అంజనేయ గారు కూడా ప్లీజ్
మహేందర్ ముద్రాజ్ నిర్మల్ జిల్లా వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి. డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు ముద్రాజ్ ఖమ్మం జిల్లా ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి బిడ్డ, మరి పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముద్రాజ్ బిడ్డగా తెలంగాణ ఉన్నటువంటి ముద్రాజందరి కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డ కాబట్టి మీరు అందరూ చప్పట్లతో అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన సన్మానం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెక్స్ట్ డాక్టర్ పద్మ ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ పాండవ్ ముద్రాజ్ ఉమ్మడి మెదక్ జిల్లా డాక్టర్ పాండవ్ ముద్రాజ్ గారిని మన జాతిరత్నం నీలమల్ గారు సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెక్స్ట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాండవ్ ముద్రాజ్ ఆదిలాబాద్ జిల్లా డాక్టర్ పాండవ్ ముద్రాజ్ గారిని నీలమల్ గారు సన్మానిస్తా ఉన్నాను. డాక్టర్ జానగ్రామ్ ముద్రాజ్ ఉస్మాన్ యూనివర్సిటీ డాక్టరేట్ వేదికపై డాక్టర్ అన్నెప్ యాకయ్య ముద్రాజ్ పద్మ గారికి మీరు అందరూ చప్పట్లతో అభినందన తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డాక్టర్ పి బిడ్డ డాక్టర్ జానగ్రామ్ గారికి చప్పట్లతో అభినందన తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డాక్టర్ కొర్వి బాలకృష్ణ ముద్రాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎన్నో ఉద్యమాలు చేసి వీరోచితంగా తెలంగాణ కోసం పోరాటం చేసి ఉద్యోగాల కోసం కూడా పోరాటం చేసిన బిడ్డ ఇప్పుడు టీజీటీగా ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లో జాబ్ నిర్వహిస్తున్న బిడ్డ కొర్వి కృష్ణస్వామి మనవడు కొర్వి బాలకృష్ణ ముద్రాజ్ గారికి చప్పట్లతో అభినందన తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లోపల పిహెచ్డి పూర్తి చేసిన బిడ్డ అందరూ కూడా చప్పట్లతో అభినందన తెలియాల్సిందిగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం, స్కాలర్స్ కోసం, విద్యార్థుల కోసం నిరంతరం కోఆర్డినేషన్ చేస్తున్న చిరంజీవి గారు వరంగల్ నుంచి, మైసూరు నుంచి మన మహేందర్ గారు, గజ్వేల్ ప్రాంతం నుంచి సోషాలజీ డిపార్ట్మెంట్ లో డాక్టరేట్ పూర్తి చేసిన డాక్టర్ దేశపోయిన నరసింహ ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఈ దేశం యొక్క భవిష్యత్తుని దశా దిశ మార్చేటువంటి అవకాశం ఓన్లీ ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో పిహెచ్డి పూర్తి చేసిన డాక్టర్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ వై శివకుమార్ ముద్రాజ్ సెంట్రల్ యూనివర్సిటీ లో తెలుగు డిపార్ట్మెంట్ లో పూర్తికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో పిహెచ్డి పూర్తి చేసిన పరశురామ్ ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా జగదీశంకర్ ముద్రాజ్ అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాలి ప్లీజ్. మాత్రమే మనం తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ అందరిని గౌరవించే బాధ్యత సాయంత్రం లేకుంటూ మీ అందరూ కలుస్తుంది. అందరూ ఈ శివుడు కొంచెం లాంగ్ నిల్చోండి అన్న, కొంచెం దూరం నిల్చోండి అందరూ దయచేసి. మాణిక్యరావు ముద్రాజ్ గారు కొట్టబోతారు. అందరు షీల్డ్స్ కొంచెం చేతిలో పడతారు అన్న, కొంచెం పైకి అయిపోండి. అందరు చప్పట్లు కొట్టాలి గట్టిగా, అందరు చప్పట్లు కొట్టాలి. స్వామి ముద్రాజ్ సేపగా కొట్టాం. స్వామి పరమేశ్వర గారు చాలా చాలా ధన్యవాదాలు అన్న. అంటే ఇంత గొప్ప లోగో ఆవిష్కరించినప్పుడు అందరూ కూడా గట్టిగా పిడికిలి బిగిలించి ముద్రాజ్ గానా చేయాలి. అందరూ జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజుల ఐక్యత, జై నీలమ్మరన్న. ధన్యవాదాలు. ఇప్పుడు టిఎంపిఎస్ ఆవిర్భావ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన వివిధ జిల్లాల నుండి, వివిధ గ్రామాల నుండి, వివిధ పల్లెల నుండి అశేషంగా తరలి వచ్చిన ప్రాణ సమానులైన ముద్రాజ్ బంధువులకు, అదే విధంగా వేదికలు అలంకరించిన పెద్దలకు, ముద్రాజ్ జాతి అతి ముద్ర
బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది మన అభిమాన నాయకుడు నీలం మధు ముద్రాజ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ముందుగా నా పరిచయం, నా పేరు చార్ల ఆంజనేయులు ముద్రాజ్, నర్సాపూర్ నియోజకవర్గం, ఉమ్మడి మెదక్ జిల్లా. మరి ఈరోజు ఈ సభ ఏదో ఒక సంఘాన్ని స్థాపించడం కోసం ఏర్పడిన సభ ఒకటే మాత్రం కాదు. మన హక్కుల కోసం, మన అభివృద్ధి కోసం, మనం రాజకీయంగా ఎదగడం కోసం నేను ముద్రాజ్ బిడ్డలని కళ్ళ ఎగరేస్తూ రాష్ట్రంలో ఎప్పుడు కొంతమంది వెనుకబడుతున్నారు. ఏంటి అంటే నేను ఒక పార్టీకి విధేయంగా ఉన్నా, మరి ముద్రాజ్ సంఘ సభ పోతే మరి మా నాయకుడు ఏమనుకుంటాడో అని. అది ఫస్ట్ నీ జాతి బద్దంగా లేనప్పుడు నువ్వు ఏ పార్టీకి ఉండేది, నువ్వు ఏ జాతి మీద ఉండేది అని చెప్పేసి అడుగుతున్నా. నువ్వు కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఒక చేతిలో నీ పార్టీ జెండా పట్టుకో, మన చేతిలో నీ జాతి జెండా పట్టుకో అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. జాతి భద్రంగా ఉంటేనే నువ్వు భద్రంగా ఉంటావు. ఈరోజు ముద్రాజ్ జాతి అంటే ఒకప్పుడు రాజులుగా చెప్పుకునేటోళ్ళం. మద్రాసులు పాలించిన ముద్రాజులం మనం. చెన్నరాయన్ ముద్రాజ్ అనే పేరు మీద చెన్నై అనే ఒక నగరం ఉన్నది. అంత పెద్ద గొప్ప చరిత్ర ఉన్నోళ్ళం. ఈరోజు గులాములుగా ఎందుకు వెనుకబడిపోతున్నాం? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అది మనలో చైతన్యం లేకపోవడం. మనలో చైతన్యం ఉంటే 65 లక్షల మంది ముద్రాజులం తెలంగాణ రాష్ట్రంలో 40 నియోజకవర్గాల ఎమ్మెల్యే స్థానాలు సాధిస్తాం. 65 లక్షల మంది జనాభా ఉండి మనకున్న ఎమ్మెల్యేలు ఎవరా అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నది. కానీ మరి అది ఎవరి లోపం? మన లోపం. మన కోసం మనం కొట్లాడుకోలేకపోతున్నాం. ముద్రాజులు అంటే వలలేసి చేపలు పట్టేటోళ్ళకి మాత్రమే కాదు, ఇప్పటి వరకు వలలేసి చేపలు పట్టాం, ఇక నుండి వలలేసి పదవులు పడతామని చెప్పి ఇప్పటి వరకు ఎన్నో సంఘాలు వచ్చినాయి. వారి వ్యక్తిగత భేదాల వల్ల, వ్యక్తిగత ఇష్టాల వల్ల మరి ఆ సంఘాలు ప్రభావితం చూపలేకపోయినాయి. కానీ మన నాయకుడు మదన్ ఆధ్వర్యంలో ఈ టిఎంపిఎస్ సంఘం వివిధ జిల్లాలలో ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి తలుపు దక్కాలి, ప్రతి గుండె దక్కాలి. తెలియజేయాలి, జాతి ఐక్యత తీసుకురావాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. మరి అదే విధంగా మదనను వెనుకపట్ల ఎవరు లేరు, మదనను దొక్కేయాలని చాలా మంది చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ వేదిక నుండి మదనకు ఎవరు లేడనుకుంటున్నాము మన జాతి ఐక్యత కావాలి. పదవులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సరిపోదు. మనం ఉన్న జనాభా లెక్కకు రాష్ట్ర పీఠం, ముఖ్యమంత్రి పీఠం పట్టాలి. ఆ లక్ష్యం పెట్టుకొని పనిచేద్దాం, చైతన్యవంతంగా పనిచేద్దాం. మనలో మనకు విభేదాలు ఉంటాయి, మనలో మనం చూసుకోవాలంటే. కానీ జాతీయులు మాత్రం నాశనం చేయొద్దు. మనలో మన జాతికి చెందిన నాయకుడు నిలబడితే ఆ నాయకుడి గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మరి నీలో మదన అంతక ముందుకు ముద్రాజ్ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితులు, బ్యానర్ ముద్రాజ్ అని వేసుకోలేని పరిస్థితి. నేను ఈరోజు 25 సంవత్సరాల వయసు, గత 12 సంవత్సరాల వయసు నుండి ప్రత్యక్ష రాజకీయాలు తిరుగుతున్నా. కానీ నీలో మదన్ వచ్చి జై ముద్రాజ్ అన్న తర్వాతనే నేను కానీ ఎవరు కానీ జై ముద్రాజ్ అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. మదన్న మన ఆదర్శం. మదన్ ఇంకా మనం నడిస్తే మన జాతికి ఆత్మ గౌరవం ఉంటుంది. ఇలాంటి నాయకుడు మళ్ళా రాడు, మళ్ళా ఉంటాడు. పుట్టినప్పుడే ఉన్న నాయకుడు జాతి దేశ స్థాయిలో మన గర్వం ఉంటుంది. మన ఇంకోటి బీసీటీ నుండి బీసీఏలకు రావాలి. రాజకీయంగా, ఉద్యోగ పరంగా చాలా వెనుకబడి ఉన్నాం, ఆర్థికంగా వెనుకబడిపోతున్నాం. మనం రిజర్వేషన్లు సాధించుకోవాలి. ఈ కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి పెద్దలకు పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు చేస్తున్నా. మరి అదే విధంగా జాతీయ అభ్యున్నతి కోసం శివ ముద్రాజ్ గారు అని చెప్పేసి బస్ యాత్ర చేసి జాతీయ ఐక్యమత్యం జాడడం కోసం చాలా కృషి చేసిరు. ధన్యవాదాలు. జై ముద్రాజ్, జై ముద్రాజ్. వెళ్ళయ్య ఇక్కడ నాన్న చెప్పండి జై ముద్రాజ్, అక్కడ నాన్న చెప్పండి జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై మదన్న,
సమస్యలు మీ ఆవేశం మన కుల ఓటర్ లేని నియోజకవర్గం లేదే. తెలంగాణలో ఉన్న మొత్తం 12,769 గ్రామాల్లో 10,000కు పైగా గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో అన్నింట నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉన్న మనకి 119 నియోజకవర్గాల్లో మన వాటా ఎంత అని నా ముదిరాజు కుల బంధువులు ఆలోచించాలి. మరిదేశ తెలంగాణ ఉద్యమంలో తొలి ఎమ్మెల్యే అయిన పోలీస్ కృష్ణస్వామి ముదిరాజుని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన లక్షల మంది నా ముదిరాజుల జాతికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుండి 2023 వరకు జరిగిన ఎన్నికల్లో మన అన్ని ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మనకి చట్టసభల్లో కల్పించిన స్థానాలు ఉన్నాయని ఆలోచించాలి. ఎందుకు మనకు రాజకీయాల్లో వాటా అందడం లేదు? కారణం రాజకీయ చైతన్యం లేకపోవడం, మనలో ఐక్యత లేకపోవడం. నేడు ఆవిర్భవించిన టీఎంపీఎస్ భవిష్యత్ రాజకీయాల్లో ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన అత్యధిక స్థానాల్లో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు సమితి స్థానాలు కల్పించి విధంగా పోరాడాలని మన మహనీయులైన మహాత్మా జ్యోతిబా ఫులే ముదిరాజ్ పండగ సాయన ముదిరాజును స్ఫూర్తిగా సమాజంలో ప్రేమతో పోరాడి రాజ్యాధికారంలో వాటా సంపాదించాలని ముదిరాజుల రాజకీయ చైతన్య విప్లవం కిరీటం నీలం ముదిరాజ్ అన్న మన జాతి తరపున తండ్రి లాంటి పాత్ర పోషించి ఈ లోకానికి వెలుగులు చూపించే సూర్యుడిలాగా ముదిరాజుల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటంలో సూర్యుడు లాంటి పాత్ర పోషించి ఈ సమాజంలో సమస్త కులాలను కష్ట సుఖాలను ప్రారదోరాలను పోషి అనగాయన వర్గాల్లో వెలుగులు నింపాలని మన జాతి కోసం పోరాడుతూ సమాజంలోని అన్ని వర్గాలను కలుపుతూ ముదిరాజ్ బిడ్డ నీలం మదన్న రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు కల్పించి ముదిరాజ్ కులాన్ని గౌరవించాలని కోరుకుంటున్నా. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. అందరూ ముదిరాజ్ ఒకసారి గట్టి నినాదం వేయాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, నీలం మదన్న నాయకత్వం, నీలం మదన్న నాయకత్వం, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పండుగ సాయన్న, జై కరు కృష్ణ సామన్న, జై పోలీస్ కృష్ణన్న, జై ఎర్ర సత్యమన్న, జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్, జై బీసీ, జై బహుజన. చాలా సంతోషం అన్న. ఈరోజు ఇంత మంచి గొప్ప కార్యక్రమం నిర్వహించిన నా సోదరులు టిఎంపిఎస్ సంఘ ఆవిష్కరణ దినోత్సవం పెట్టి ఇక్కడ మేధావులను అదేవిధంగా నన్ను కూడా పిలిచి సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఆ సంఘ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా రంజిత్ గారికి, మన శేఖర్ గారికి, మన ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ఎందుకంటే పేరు ఒకరు చెప్పకపోతే బాగున్నది. అన్ని జిల్లాలో ఉన్న నాయకులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా జాతిలో స్ఫూర్తి నింపిన గతం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ సార్ గారు ఎప్పుడు జాతి గురించి పనిచేస్తూ మాకు స్ఫూర్తి నేర్పిన జగన్మోహన్ సార్ గారు, అదేవిధంగా రంజిత్ గారు, అదేవిధంగా మా ఆంజనేయులు గారు, మా సీనన్న డాక్టర్ సీనన్న గురించి నిలవాలి మహబూబ్నగర్లో. ఎందుకంటే అక్కడ ఉచితంగా సేవలు ఎంతో మంది పేద బిడ్డలకు, బీసీ బిడ్డలకు, పేద బిడ్డలు ఎవరున్నా కూడా ఉచితంగా ఆపరేషన్లు చేసే డాక్టర్ సీనన్న గారికి, అదేవిధంగా మా వెంకటస్వామి ముదిరాజ్ గారికి, అదేవిధంగా చొక్కా రామరాన్న గారికి, ఆంజనేయులు గారికి, రంజిత్ అన్న గారికి, లల్లు అన్న గారికి, మన శ్రీశైలం గారికి, సీన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న సంతోష్ గారికి, దేవన్న గారికి, ఎట్టయ్య గారికి, సీనుకు, మన పుష్పవత్ అన్నకు, మల్లేష్ అన్నకు, మన సీన్ అన్నకు, ఇక్కడ వేదిక మీద ఉన్న వ్యాధిగుంట, అదేవిధంగా రామచంద్ర అన్న, మా అడ్వకేట్ గారికి, అందరికీ కూడా. ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ పేరు అంది తెలుసు నాకు, అదేవిధంగా వేదిక ముందున్న మా బంధువులందరి పేరు కూడా నాకు తెలుసు. ఎందుకంటే బుల్లెట్ ఎక్కన కూడా అక్కడ నుంచి నా మీద ఒక పాట పాడి కూడా మాకు చెప్తుండే, అదేవిధంగా మా జెడ్పీటీ సభ్యుడు కూడా అక్కడ సీనాన్న కూడా చెప్తుండే నాకు, మా తూప్రాన్లో కూడా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా ఎప్పుడు పిలిచినా కూడా నీలమ్మద ముదిరాజ్ అనగానే ముదిరాజు బిడ్డలే కాకుండా బీసీలు కూడా అందరు కూడా ఈ బిడ్డ మా అందరి గురించి ఉన్న బిడ్డ, బీసీ బిడ్డ, ముదిరాజు బిడ్డ. కాబట్టి ఈ ముదిరాజు బిడ్డను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ కూడా మా కుటుంబ సభ్యుడు, మా తమ్ముడు, మా అన్న, మా కొడుకు అని చెప్పి దీవించి నాకు గతంలో కూడా మీరు చూడొచ్చు
పడంజర్లో నేను ఒక పోరాటం ఎమ్మెల్యే టికెట్ విషయంలో పోరాటం చేస్తుంటే ఆ రోజు నాకు జరిగిన అవమానం చూసి జాతికి మొత్తం జరిగింది, మా బిడ్డకు కాదు మా జాతికి మొత్తం జరిగిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముదిరాజు బిడ్డలు ప్రతి గ్రామంలో కూడా చట్టం పట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా భయపడలే. మా జాతికి అవమానం చేసిన ఆత్మగౌరవం ముఖ్యం బిడ్డ అని చెప్పి జెండా పట్టిన జాతి ఏదైనా ఉందంటే ముదిరాజులు అని చెప్పి చెప్తున్నాం. ఆ ముదిరాజులను ఆత్మగౌరవమే కోరుకుంటున్నాం. మీ ఆస్తులు కోరుకుంటలే, మీ అంతస్తులు కోరుకుంటలే. మాకు కూడా ఈ రాష్ట్రంలో మా వాటా మాకు కావాలంటున్నాం. మేము మంది ఆ వాటాలు మాకు వస్తలేం, మేము ఇంకొకరి ఆస్తులు మాకు ఇవ్వమని చెప్తలేం, మీ వాటలు మాకు ఇవ్వమంటలేం, ఇంకో కులానికి ఇచ్చేమనిస్తలేం, ఇంకొకరు ఎవరిని అనలేం. కానీ ఈ రాష్ట్రంలో మేమెంతో మాకు ఆ శాతం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ నిర్ణయం కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంఘం ఏర్పాటు చేసిన నాయకులు కూడా, ఎందుకంటే దీర్ఘకాలికంగా చాలా సంఘాలు ఉన్నాయి ఈ తెలంగాణలో, మన జాతిలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి, సుమారుగా 40 సంఘాలు ఉన్నాయి. 40 సంఘాలను మీరు కలుపుకుంటూ పిల్లలు ఆ 40 సంఘాలు కలుపుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా మన హక్కులను సాధించేటట్టు పనిచేద్దామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే రేపు జరగబోయే ఎన్నికలలో కూడా ఈ టీఎంపీఎస్ అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరం కూడా కలిసి ఒక రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాజకీయ జేఏసీ కులాలు కాదు, మతాలు కాదు, అందరం ఒక రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి రేపు మన సత్తా చూపేయాలి. ఎందుకంటే ఈ రోజు మా ఎలక్షన్ లేవు, ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు, ఎంపీ ఎలక్షన్లు లేవు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు సంఘాలు మీటింగ్స్ పెట్టి ఈ అభ్యర్థిని గెలిపియండి, ఆ అభ్యర్థిని గెలిపియండి అని చెప్తారు. కానీ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు, మీ ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఉన్నాయి. కాబట్టి మీ ఎలక్షన్ల గురించి మేమందరం కూడా కంకణబద్దులమై ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డ దగ్గరికి వస్తాం. అక్కడికి వచ్చి మన శాతం ఎంత ఉందో ఆ శాతం ఉన్న దగ్గర మా వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి ప్రతి ఎమ్మెల్యేకి చెప్తాం, ప్రతి పార్టీ నాయకులు కూడా చెప్తారని చెప్పి టీఎంపీఎస్ఆర్ చెప్తున్నాం. జేఏసీ ఏర్పాటు చేసుకొని మా అవకాశాలు మాకు ఇవ్వండి. అట్లనే ప్రతి ఒక్క టీఎంపీసీ సభ్యులు మిగతా సంఘ నాయకులు కూడా ముఖ్యంగా అందరూ మేధావులతో ఒకసారి రౌండ్ టేబుల్ కూర్చోబెట్టుకొని ఒక జేఏసీ తొందరలోనే జేఏసీ ఏర్పాటు చేసుకుందాం. ఈ స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మనం ఈ 33 జిల్లాలలో ఉన్న జెడ్పీటీసీలు, మేజర్గా ఎంపీపీలు, సర్పంచ్లు గెలవాలి. వాళ్ళు కూడా నేను ఎందుకంటే అధికార పార్టీలు ఉన్నాం, నేను ఇంకో పార్టీ గురించి చెప్పలేను కాబట్టి మేము అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉన్నా, అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గారితో కూడా సన్నిహితంగా ఉంటా కాబట్టి నేను ఇక్కడ ఈ పార్టీలో రావాల్సిన వాటా కూడా ఇంట్లో పనిచేసే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ముదిరాజు సోదరులకు కూడా నేను పార్టీ దృష్టికి, పిసిసి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని మా వాటా మాకు అన్న మేము వేరే అడుగుతలేం. ఈ రాష్ట్రంలో మా వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్న బీసీలలో ముఖ్యంగా ఒక కాన్స్టిట్యూన్సీలో 6 నుంచి 7 మండలాలు ఉంటాయి, 7 నుంచి 8 మండలాలు ఉంటాయి కొన్ని దగ్గర. ఆ మండలాల్లో మాకు ఎక్కడైతే బలంగా ఉందో ఆ మండలాల్లో మా అభ్యర్థులను జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించండి అని చెప్తాం. అదేవిధంగా ఎంపీపీలను ప్రకటించి అని చెప్తాం. దానికి కావాల్సిన మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి గెలిపించుకుంటామని చెప్తున్నాం. ముఖ్యంగా ఇంతకుముందు ఒక సోదరుడు చెప్తున్న నాకు బ్యాక్ నుంచి అన్న గత ప్రభుత్వం ఉండి వేరే కులాలలో కూడా ఎవరైతే కుల వృత్తులు చేసుకొని ఏజ్ అయిపోయి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, గీత కార్మికులకు సుమారుగా పెన్షన్స్ వస్తున్నాయి అన్న. రేపు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి రిక్వెస్ట్ చేయండి, పిసిసి దృష్టికి కూడా రిక్వెస్ట్ చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తానా. మత్స్యకారులకు కూడా 50 ఏళ్ళు దాటిన మత్స్యకారులకు కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేపిస్తానని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నానా. అట్లనే బీసీడీ నుంచి ఏది అని చెప్తారు, బీసీడీ నుంచి ఏది ఖచ్చితంగా అది జరుగుతుందన్న. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ అంటే పార్టీ గురించి చెప్తున్నాను మీరు అనుకోవద్దు. గతంలో మీరు చరిత్ర కూడా చూసుకుంటుంటే తెలంగాణ కూడా ఇచ్చింది కూడా కాంగ్రెసే, బీసీలకు కూడా కులగణన చేసింది కూడా కాంగ్రెసే. రేపు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఆర్డినెన్స్ పాస్ చేసి ఢిల్లీ గడ్డ మీద కూడా పోయి కూర్చొని ధర్నా చేసి బీసీలకు చేయాలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి మంత్రులను అన్ని కులాలను తీసుకొని జంతర్ మంత్రులను కూర్చొని బీసీలకు 42% చేయాలని మోడీ కూడా చెప్పింది పార్టీ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన గురించి తెలుసు. మీరు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ముద్రాల గురించి చెప్పకుండా, కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు మీరు ఏ సభలో పోయినా ఈ రాష్ట్రంలో ఆ జాతి పెద్ద జాతి వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ఆ బిడ్డలు జోలికి కోరు, ఎవరిని ఏమి అడగారు, కానీ వాళ్ళని ఆత్మగౌరవం టచ్ చేసి మాత్రం ఊరుకోరు, వాళ్ళు పొందబెడతారని చెప్పి చెప్తారు. ముఖ్యమంత్రి పదవులకు మన జాతి గురించి ఫుల్ అవగాహన ఉంది. ఖచ్చితంగా కూడా నేను ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఇవ్వాల్సింది కూడా బీసీడీ నుంచి ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మన సత్తా చాటండి, మీరు గెలవండి, సర్పంచ్గా ఎంపీటీసీగా జడ్పీటీసీగా గెలిపేయండి. నేను ఇదే సంఘ నాయకులను వీళ్ళందరినీ మీ వెంబడి పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మీరు, ఎందుకంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిరు బీసీడీ నుంచి ఏలే చేస్తామని చెప్పి, ఆ బీసీడీ నుంచి ఏలే కూడా తెచ్చింది గతంలో కూడా రాజశేఖర రెడ్డి. ఇప్పటికి కూడా మా బిడ్డలు స్కాలర్స్ టీచర్స్ అయిన వాళ్ళు కూడా ఆ రోజు బీసీడీ నుంచి ఏలే తెస్తే రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికి కూడా గుర్తు చేస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. అట్లనే మేము కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో పిల్లలు బాగా మంది చదువుకొని ఉద్యోగాలు రాక రిజర్వేషన్ లేక ఇబ్బంది పడుతారు. బీసీడీ నుంచి ఏలకు చేయాలి, చేసి మా ఆత్మగౌరవం నింపాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి అందరిని తీసుకొని నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. రిక్వెస్ట్ చేసి అది సాధించుకొని కూడా ఇదే ఇప్పుడు ఆవిర్భావ సభ ఎంత అయితే ఇక్కడ మనం ఈ రోజు 2000 మందితో పెట్టినాం, ఆ రోజు అన్న చెప్పి ఒక 2 లక్షల మందితోటి ఏడ మీటింగ్ అన్న టైం తీసుకొని, సీఎం టైం తీసుకొని అక్కడ నుంచే అనౌన్స్మెంట్ చేయించుకొని ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన కూడా మనం ఏమి ఇచ్చేది ఉండదు, మనకు కావాల్సిన కోరిక నెరవేర్చినప్పుడు మనం ఏం చేయాలి, కృతజ్ఞత చెప్పాలి. ఆ కృతజ్ఞత చెప్పేటట్టు నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఒకవేళ బీసీడీ నుంచి రాలేని పరిస్థితి ఉన్న రోజు మీ అందరికి జేఏసీ పెడతారు కదా, ఎందుకంటే ఫస్ట్ రిక్వెస్ట్ గా అన్న మాట చెప్పినాం, చేస్తారనే నమ్మకం లేనప్పుడు మన జేఏసీ సభ్యులందరూ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో నేను ఎప్పుడు ఉంటాను చేస్తున్నా. ఎందుకంటే గతంలో నాకు ఎప్పుడు పిలుపునిచ్చిన, ఎందుకంటే మొన్న మెదక్లో మీరే చూడొచ్చు, సుమారుగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ నుంచి ఒక 25 ఏళ్లలో సుమారుగా 2001 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల పైచీలకు ఓట్లు వస్తుంటాయి ఎంపీకి నిలబడప్పుడు. కానీ ఒక బీసీ బిడ్డకు, ఒక ముద్రాజ్ బిడ్డకు ముఖ్యమంత్రి గారిని దీవించి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దీవించి పంపిస్తే నెక్ టు నెక్, ఎందుకంటే ఒక ఆయన దొర ఉండే, ఒక ఆయన రెడ్ ఉండే, కానీ ఇద్దరి మధ్యలో కూడా నెక్ టు నెక్ వచ్చి ఒక దగ్గర దాకా వచ్చి కూడా ఓడిపోయినంటే ఆ రోజు నన్ను బీసీ బిడ్డలు సంపన్న వర్గాలు కూడా నన్ను కడుపులో పెట్టుకోండి. ఎందుకంటే ఆ బిడ్డ ముద్రాజులకే కాదు, బీసీలకు ఉంటాడు, అన్ని వర్గాలకు ఉంటాడు, ఆపద వస్తే ఆదుకుంటాడు, ఒక మానవత్వం అన్న బిడ్డ కాబట్టి అలాంటి బిడ్డని మెదక్ పార్లమెంట్కి గెలిపించాలని కూడా చాలా మంది సహకరించారు. కొద్దిగా మిస్ అయినా ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీ అందరికి కలుపుకొని చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే ఇంకా కూడా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, ఇంతకుముందు తమ్ముడు మన అంజన అత్నూరు నుంచి చెప్పిండు, నర్సాపురం నుంచి చెప్పిండు, అదేవిధంగా మా వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుంటారు. ఇంతకుముందు మళ్ళీ ఇంకొక ఆయన రమేష్ అన్న 2 గాజుల కంటే చెప్పిండు. గాజులు కాదే మనం ఏనుగులం, గాజులు కాదు ఏనుగులం. ఎందుకంటే ఈ ఏనుగు కథ రమేష్ అన్న నువ్వు ఇప్పుడు చెప్పినావు, మా తాత నచ్చిన ఉన్నప్పుడు చెప్పిండు, ఏనుగు బలం ఎందుకు తెలియదు బిడ్డ, ఏనుగు బలం ఎందుకు తెలియదు. ఎందుకంటే ఆయన సర్కార్ ఒక కట్టే పట్టుకొని గొలుసు కట్టేస్తే ఆ సర్కార్స్ చూసి అవి గొలుసుతో కట్టిండని చెప్పి భయంతో ఉంటుంది, కానీ దాని బలం దానికి తెలిసి ఆ గొలుసు తెప్పితే ఒక బీభత్సం సృష్టిస్తుంది. సృష్టిస్తుందని ఈ జాతికి గురించి అన్ని పార్టీలలో తెలుసు, ఈ జాతి ఎంత మంటలు అనేది వాళ్ళంతా తెలుసు. మనం ఒక్క రోజు కూడా కడుపు ఎండబెట్టుకొని బతాము, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తట్టుకోలేము. ఎందుకంటే గతంలో కూడా నాకు జరిగినాయి, ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నా అనుకోవద్దు, ఎన్నో అవమానాలు గతంలో నేను ఉన్నప్పుడు. మీ దాంట్లో ఎవరుంటారు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఒక మా అంటే చెప్పి చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్యేలు ఎవరు రాబోయే, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు రాబోయే అన్న వాళ్ళు కూడా ఉంది. కానీ ఈరోజు చెప్తున్నాం, ఈ టీఎంపీఎస్ తరపుతో రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో చెప్తాం, మేము కూడా ఒక 10 మంది ప్రడున్నాం, జిల్లాకు ఒకరు ఉన్నాం, మేము కూడా మాకు టికెట్లు కావాలి అని చెప్పి కోరుకుంటాం. ఆ రోజు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మీ అందరు కూడా ఈ టీఎంపీఎస్ అనేది జాతి హక్కులతోటి కూడా, ముఖ్యంగా కూడా ముద్రా సోదరులం అందరం కూడా ఒకటి నిర్ణయించుకోవాలి. మనం రాజ్యాధికారం రావాలంటే వ్యూహం కూడా ముఖ్యం. రాజుకు కావాల్సింది వ్యూహం ఉండాలి. ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకుంటే కూడా గెలవలేదు. మనతోటి ఉన్న సర్పంచ్లైనా, జెడ్పీటీసీలైనా, మిగతా బీసీ సోదరులను, ఎస్సీ సోదరులను కలుపుకొని అందరి మమ్మేకంగా చేసుకుంటా రాజకీయంగా ఎదగాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకటే దాని మీద పోయినామనుకో, ఒకటే దాని మీద పోతే మనం వేస్తామని చెప్పుకుంటే పక్కకి నుంచి కుక్క, ఎందుకంటే ఎలుక ఒక దిక్కేసి వచ్చి కుక్క కొట్టుకుంటూ పోతుంది. మనం అందరం కూడా
కలిసిగా అన్ని కులాలను కలుపుకొని రాజకీయ హక్కులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర సర్పంచ్గా మనం నిలబడలేము, జడ్పీటీసీగా మనం నిలబడలేము, ఎంపీగా నిలబడలేము. కానీ అక్కడ మనం సపోర్ట్ చేసినప్పుడు పక్కకున్న ఒక ఎంపీటీసీగానో లేదా జడ్పీటీసీగా సర్పంచ్ ఆ కులాలను మాకు మద్దతు తెలిపడాలి. ఒకరికి ఒకరం అన్నదమ్ములం అని చెప్పి అందరం కూడా కలిసిమెలిసిగా అన్నదమ్ములాగా ఉండి మన హక్కులు సాధించుకోవాలి. ఇంకో కులాలతో మాకు కొట్లాట కాదు. కానీ బంతిలో కూర్చోబెట్టినప్పుడు, అన్ని కులాలు కూర్చున్నప్పుడు, బంతిలో పెట్టినప్పుడు బొక్క అందరికీ వేయాలి, ఒకరికి మీరు వేయాలని చెప్తున్నారు. ఎందుకంటే సమానం వేస్తుందని మాకు ఎందుకంటే నమ్మకం ఉంది. చెప్తారా, ఈ దేశంలో కూడా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ ఎవరు ఎంతో వాళ్ళకి అంత ఉండాలని చెప్పి నిదానం తీసుకొని దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు సమానం ఉండాలని చెప్పి తీసుకుని వెళ్తాడు. కాబట్టి మేము అందులో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మన హక్కులు సాధిస్తానని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నాకు తోడు ఉండాలి, నేను కూడా మీకు తోడుకుంటా, మీ ఎప్పుడు కూడా మీ బిడ్డలాగా ఉంటా మీ అందరినీ కూడా. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నేను ఏదైనా ఆఫీస్కి పోయినా, ఏ మంత్రి దగ్గరికి పోయినా కూడా నాకు చాలా గర్వంగా ఉంటుంది. మీ కులం పిలుస్తారు కానీ నా ఇంటి పేరు పెట్టి లాస్ట్ వరకు కులం పేరుతో పిలుస్తాను. నీలమధు ముద్రాజ్ వచ్చింది. అట్లనే నేను ఇంకో కులాన్ని మీరు కించపడకుండా రేపు ఎలక్షన్ కార్డులో, ఓటర్ కార్డులలో కూడా ప్రతి ఒక్క ముద్రాజ్ సోదరుడు, ముద్రాజ్ అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా పేరు పక్కన ముద్రాజ్ పెట్టుకోండి. మనం ఏం తప్పు చేస్తే ఎవరు ఏమంటలేదు, మీతో కూడా పెట్టుకోరు. అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఏం చూస్తారు, ఎలక్షన్ రాగానే ఏం చూస్తారు, మీరు వార్డు మెంబర్లు ఎవరితో ఏం చూస్తారు, సర్పంచ్లు ఎవరితో ఏం చూస్తారు, డెప్యూటీసీలు ఎవరితో ఏం చూస్తారు, ఎమ్మెల్యేలు ఎవరితో ఏం చూస్తారు. ఓటర్ లిస్ట్లో మీరు చూస్తుంటే ఒక 2 నుంచి 4 పేజీలలో మన పేర్లు కనిపిస్తుంటే ఆడ నీకు అనుకోకుండా నీ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. అరే మేము ఇంతమంది ఉండి మనం గెలిపించలేకపోతున్నామా, ఇంతమంది ఉండి మనం గెలిపించలేకపోతున్నామా అని వస్తుంది. మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక గ్రామ స్థాయిగా టీఎంపీఎస్ ఒక నిదానం తీసుకోండి. బూత్ వైజ్గా కూడా మన బిడ్డలను పేరు పక్కన ఆధార్ కార్డులో మిగతా దగ్గర పెట్టుకోండి సార్, కానీ ఓటర్ లిస్ట్లో పెట్టుకోండి. మన లెక్క ఎంతో మనకు తెలిసిపోతుంది. మనం ఒక క్లిక్ ఈసీలో పోయి కొడితే మన లెక్క తెలుస్తుంది. కాబట్టి ఆత్మగౌరవం వస్తుంది, మనోళ్ళ బిడ్డలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈ సంఘానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ఎన్ని వేల అండదండలుగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా సంఘానికే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజ్ బిడ్డలకు కూడా ఎక్కడ ఏ సంఘాలలో ఉన్నా కూడా అన్ని సంఘాలను కలుపుకొని అందరి నాయకులను ఒక చేసి, ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి మీ సంఘాలకు, ముద్రాజులకు అందరికి కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేయాలి. జేఏసీ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే అన్నదమ్ములమే మనమే పాలనము ఒకరి మీద ఒకడం పోటీ చేసుకొని 3వ సంధిస్తాం. ఆ సంధి ఇవ్వకుండా మనమే కూర్చొని మాట్లాడుకొని ఒకరు సర్పంచ్గా, ఒకరు ఉప సర్పంచ్గా, ఇంకో ఎంపీటీసీగా, లేకుంటే ఇంకో యాదవ్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ముద్రాజ్ ఏమనాలి, ఒక దగ్గర గౌడు చేస్తే ఇక్కడ ఏమనాలి, అక్కడ దగ్గర ఎస్సీ సోదరులు చేస్తే ఏమనాలి, మైనార్టీ, అట్లా అన్నదమ్ములంగా పోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా ఏమైనా సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొస్తే దాని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిర్వహించే బాధ్యత నేను తీసుకుంటా, రిక్వెస్ట్ చేసి తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా టీఎంపీఎస్ సోదరులకు అందరూ కూడా పేరు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మేడ్చల్లో కూడా మేము వర్షం వస్తుందని చెప్పి హైదరాబాద్లో పెట్టి ఉండే, హైదరాబాద్లో పెడితే వర్షము ఇబ్బంది ఉంది, రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తే ఇబ్బంది అవుతుందంటే మేడ్చల్లో ఇక్కడ పెడతామంటే ఇక్కడ సహకరించిన మా సోదరులు మల్లన్నకు, వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా, ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి కూడా తీసుకొచ్చిన నా ముద్రాజ్ బిడ్డలకు, నా అన్నదమ్ములకు కూడా పేరు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మనం ఎంతైతే జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినామో మీరు రిటర్న్ గా కూడా అంతే జాగ్రత్తగా పోవాలి, ఇంటికి చేరుకోవాలని నా మనవి. ఇంకా ఏ సమస్య వచ్చినా కూడా రాష్ట్రంలో మీ గురించి మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నా. మరోసారి పేరున ముద్రాజ్ జాతి బిడ్డలకు అందరూ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై ముద్రాజ్, జై ముద్రాజ్. థ్యాంక్ యూ.